హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. సో నేను ఇవాళ ఒక అప్డేషన్ అయితే చెప్పదలుచుకున్నా. నేను మీ స్వామి యాదవ్. సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల టచ్లో రాలేదు, వీడియో చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మెటాఫోర్స్లో అప్డేషన్స్ జరుగుతున్నాయి. దాని గురించి ఏంటి సార్ మీరు ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు, రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి కొంతమంది నాకు నా ఉన్నటువంటి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఏంటి క్వశ్చన్ రైట్ చేస్తున్నారు అక్కడ, ఏంటి సార్ మీరు పలకట్లేదు సార్, ప్లీజ్ రెస్పాండ్ చేయండి, మీరు చెప్తే మాకు ధైర్యం ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నది ఏంటంటే, క్రిప్టో కరెన్సీ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైనా కానీ లైఫ్లో ఒక పార్ట్ అంతే, కానీ అది కంప్లీట్ లైఫ్ కాదు. ఎంతోమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, వీళ్ళు చెప్పేది వాళ్ళ స్వంత ప్రయోజనాల కొరకు, వాళ్ళు స్వార్థం కొరకు జనాలను రెచ్చగొట్టి జనాలతో డబ్బు పెట్టించి వాళ్ళు బాగుపడడానికే చేస్తున్నారు. కానీ జనాలకు జరిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలాంటి పరిస్థితి వాళ్ళకి సంబంధం లేదు. సో అలాంటి వాళ్ళ మాటలు విని మీరు కంప్లీట్గా కెరియర్ లాస్ చేసుకోవద్దండి. మీ కెరియర్ వదిలి దీంట్లోకి రాకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా క్రిప్టో కరెన్సీ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా ఫేక్ ఉన్నాయి, చాలా డేంజరస్గా ఉన్నాయి. మీరు రీసెంట్గా కూడా చూసింటారు, చాలా న్యూస్ ఫోకస్ చేయడం దానిపైన, అది ఇది కరెక్టే. కానీ ఆ న్యూస్ ఫోకస్ చేయడంలో కూడా వాళ్ళకు సరైన నాలెడ్జ్ లేదు, ఇంకా చెప్పే విధానం లేదు. ఎందుకంటే దీంట్లో ప్రొఫెషనల్స్ లేరు, తక్కువ ప్రొఫెషనల్స్. సో నాలాంటోడు ప్రొఫెషనల్గా ఉన్నప్పటికీ నేను క్రిప్టో కరెన్సీలో 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో సర్టిఫైడ్ అయి ఉన్నాను. సో నాకున్న అనుభవం ప్రకారం నేను చాలా విషయాలు మీతో షేర్ చేస్తుంటాను. కానీ నచ్చవు జనాలకు అవన్నీ. వాళ్ళకి ఎలాంటివి నచ్చుతాయంటే, ఆర్ఎంపీ డాక్టర్లు చెప్పేటి నచ్చుతుంటాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఇలా ఎవరిని నమ్మి కొన్ని లక్షలు, కోట్లు అలా గుమ్మరించి పెట్టకండి. మీరు ఇలాంటి టైంలో చాలా టెన్షన్ పడే రోజులు ఉంటాయి. ఇదే కాదు, ఏది చూడండి ప్రపంచంలో, మీరు డబ్బు కష్టపడకుండా డబ్బు సంపాదిస్తున్నారంటే దాని వెనకాల కూడా మళ్ళీ టెన్షన్ పడే రోజులు ఉంటాయి. బీ కేర్ఫుల్. కానీ మెటాఫోర్స్ విషయానికి వస్తే, లాడో మీద ఒక్కటే ఒక నమ్మకం తప్ప మెటాఫోర్స్ అనేది కరెక్ట్ సబ్జెక్ట్ కానే కాదు. యాక్చువల్గా లాడో కోడింగ్ మీద గ్రిప్ ఉంది కాబట్టి ఆయన ఏదో ఒకటి చేయగలడు అనేది ఉంది. కానీ ఇలా గాలో దీపాన్ని మీరు నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తుంటా, మీకు ఎక్సెస్ మనీ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ మనీ మీరు దీంట్లో ఆస్తులు అమ్మి పెట్టకండి. ఎవరెవరో ఎన్నో చెప్తుంటారు ఆర్ఎంపీ డాక్టర్లు, వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు, ప్రపంచంలో కుబేర్లు అవుతారు, మీ ఊరిలో మీరు కోటీశ్వర్లు అవుతారు, మీ ఏరియాలో కోటీశ్వర్లు అవుతారు. ఇవన్నీ కరెక్టే, కానీ అవన్నీ మరి అంతగా పూర్తిగా నమ్మి అప్పు చేసి పెట్టకండి. మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే పెట్టండి, ఓకే అని చెప్పాను. డోంట్ బై ఫోర్స్ కాయిన్ అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ఫోర్స్ కాయిన్ కొనండి, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనండి, ఎక్సెస్ మనీ. అంతేగాని టెన్షన్ పడి ఆస్తులు అమ్మి ఇంట్లో వాళ్ళని తిట్టి కొట్టి ఇంట్లో వాళ్ళని భయపడించి, లేదంటే మీకున్న ఆస్తులు తగలబెట్టేసి ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టకండి. ఎందుకంటే మనం ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే క్రిప్టో కరెన్సీలు తగలబెట్టిన వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఎందుకు చెప్తున్నా, మీ పాయింట్స్, మెటాఫోర్స్ అయితే ఎక్కడికి వెళ్ళదు. లాడో మీద ట్రస్టబుల్, దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. అంటే 9 టైర్స్ కొనడం, అంటే 12 స్లాట్లు కొనేయడం, అంటే ఎవరో చెప్పిన మాటలు వినడం, అంటే కాంపిటేటివ్గా వెళ్ళడం, అంటే నేను ముందు అని నా టీం పెద్ద అని చెప్పుకోవడం, అంటే లేని ఇవి చేసుకోవడం కంటే ఇవి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని నేను చెప్పే పాయింట్లు జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనే. కానీ క్రిప్టో ఇది లైఫ్ కాదు. మీ కెరియర్ మీరు స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ కూడా, అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి, యాక్టివ్ ఇన్కమ్ కూడా మీరు సెట్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వచ్చిన డబ్బులతో యాక్టివ్ ఇన్కమ్ సెట్ చేసుకోండి. కానీ 100% మీ దగ్గర ఉండకండి. క్రిప్టో కరెన్సీ అనేది డేంజరస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. ఈ అప్డేషన్స్ మీకు ఇంకా 10 days పట్టొచ్చు మెటాఫోర్స్ తిరిగి రావడానికి. చాలా టెక్నికల్ వర్క్ జరుగుతుంది, మంచి కొరకే జరుగుతుంది. కానీ ఏదేమైనా మీరైతే మాత్రం కేర్ఫుల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ.